Hi students, very good evening all of you. Welcome to our channel Maths 2. So in this session we will discuss about one more long question in real analysis second sem mathematics degree first year. So here question is one more thing. Prove that monotonic sequence is convergent if it is bounded. Very simple question అండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం. మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ ఏంటిది? ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్. అదే క్వశ్చన్ మనం తిప్పి రాస్తాం అంతే. 2 టైమ్స్ అదే థీరం 2 టైమ్స్ రాస్తే థీరం అయిపోయింది. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే prove that monotonic sequence is convergent if it is bounded. మనకి ఇక్కడ ఎన్ని టర్మ్స్ కనిపిస్తున్నాయండి? 2 టర్మ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి కన్వర్జెంట్, సెకండ్ బౌండెడ్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? సో ఇక్కడ ఉన్న సీక్వెన్స్ ని కన్వర్జెంట్ గా తీసుకొని బౌండెడ్ ప్రూఫ్ చేయాలి. బౌండెడ్ గా తీసుకొని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. అంటే సీక్వెన్స్ ఇస్ కన్వర్జెంట్, ప్రూవ్ బౌండెడ్. సీక్వెన్స్ ఇస్ బౌండెడ్, ప్రూవ్ కన్వర్జెంట్. ఇదండి 2 ప్రాసెస్ చేయాలి అంతే. వెరీ సింపుల్. బట్ ఇక్కడ మనం ఫస్ట్ రాసిన కండిషన్ ఏంటంటే అకార్డింగ్ టు మోనోటోనిక్ సీక్వెన్సెస్ యు నీడ్ టు రైట్ డౌన్ 3 కండిషన్స్. వన్ ఈస్ sequence Sn is monotonic sequence అయినప్పుడు మనకు 2 కండిషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. మనకు ప్రూఫ్ అనేది ఈ 2 కండిషన్స్ పైన మనం ప్రూఫ్ చేసి చూపెట్టాలి. ఫస్ట్ వన్, సీక్వెన్స్ ఈజ్ మోనోటోనిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సీక్వెన్స్ ఈజ్ మోనోటోనిక్ డిక్రీజింగ్ సీక్వెన్స్. ఈ 2 కండిషన్స్. వన్ ఈజ్ ఇంక్రీజింగ్, second one is decreasing. So case 1 ఏంటంటే మనకు increasing. Consider that sequence Sn is monotonic increasing sequence. So మనకు సీక్వెన్స్ అంటే మనం ఫస్ట్ రావాల్సిన కండిషన్ ఏంటి అని చెప్పాను? mod Sn minus l less than epsilon. అనే కండిషన్ ఏంటి? for each epsilon greater than 0 there exists m belongs to 0 place. సో మనకు తెలిసిన కండిషన్ చెప్పాలంటే రియల్ అనాలిసిస్ అంటే మనకు ఈ కండిషన్ గుర్తుండాలి. ఓకే, mod Sn minus l less than epsilon. దీన్ని మనం ఏం రాయొచ్చండి? లిమిట్ n tends to infinity Sn is equals to l. అదే కదండి. ఈ l రైట్ సైడ్ వెళ్ళిపోతే దీనికి ఏం అనేది మనకు లిమిట్ యాడ్. ఓకేనా? సో మనకి ఫార్ములా తెలుసు. Convergent is bounded. Every convergent sequence is bounded. మనం ఏ కండిషన్ తీసుకున్నది? ఇప్పుడు ఇక్కడ ఉన్న సీక్వెన్స్ కి ఒక బౌండరీ వాల్యూ ఉంది. మనం ఏం డిస్కస్ చేసాం? సీక్వెన్స్ కి 2 బౌండరీ వాల్యూస్. సో హియర్ ప్లస్ బౌండరీ వాల్యూ మైనస్ బౌండరీ వాల్యూ. సేమ్ మాస్టర్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్. దాన్ని ఇక్కడ సేమ్ మాస్టర్ రాస్తాం. ఓకే, సో మైనస్ లెస్ దెన్ సీక్వెన్స్ లెస్ దెన్ ప్లస్. సో ఇక్కడ నేను l రిమూవ్ చేసుకోవడానికి ఏం చేస్తున్నా? 3 టర్మ్స్ లో l ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ l ని యాడ్ చేస్తే ఏమైపోతుంది? ప్లస్ అండ్ మైనస్ క్యాన్సిల్. సో ఫైనల్లీ l మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు s లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు l ప్లస్ ఎప్సిలాన్. సో నేను ఏం కన్సిడర్ చేస్తున్నాను? l మైనస్ ఎప్సిలాన్ ఇస్ k1 మినిమం, l ప్లస్ ఎప్సిలాన్ మాక్సిమం k2. సో ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్ ఐ సబ్స్టిట్యూట్ k1 and k2. So finally k1 less than or equals to Sn less than or equals to k2. అంటే ఏంటిది? సీక్వెన్స్ ఇస్ బౌండెడ్. సో నేను తీసుకున్నాను ఫస్ట్ కన్వర్జెంట్ తీసుకున్నాను. సో కన్వర్జెంట్ ఎందులో ప్రూఫ్ చేశాను? బౌండెడ్ లో ప్రూఫ్ చేశాను. సో కన్వర్జెంట్ టు బౌండెడ్ కంప్లీటెడ్. నౌ బౌండెడ్ టు కన్వర్జెంట్ అని ప్రూఫ్ చేయాలి. సో ఇక్కడ సిన్స్ సీక్వెన్స్ ఇస్ మోనోటోనిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్, it has infimum and lower bound. సో ఇక్కడ మనకు సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయినప్పుడు ఏముంటాయంటే మనకు ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కి infimum
సార్ మనకి ఇన్ఫిమమ్ అనే కొత్త వర్డ్ వచ్చేసింది సార్. అంటే ఏం లేదు, లెస్ తక్కువ, తక్కువ వాల్యూ లెస్ వాల్యూ, చాలా డిక్రీజింగ్ వాల్యూ అపోజిట్ లో తీసుకోవాలి. ఇంక్రీజింగ్ అన్నప్పుడు లెస్ వాల్యూ, దట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఇన్ఫిమమ్ అండ్ లోవర్ బౌండ్ లో ఉంటుంది. సో నెక్స్ట్ మనకి టూ టర్మ్స్ ఉన్నాయి, L minus epsilon and L plus epsilon. So L minus epsilon అంటే ఏమవుతుంది ఇక్కడ లోవర్ బౌండ్, దీన్ని తీసుకుంటున్నాం. ఓకే, సో L minus epsilon లోవర్ బౌండ్ అవుతుంది, బట్ L plus epsilon is not lower bound. Only L minus epsilon మాత్రమే లోవర్ బౌండ్ అవుతుంది. L plus epsilon అనేది ఓవర్ బౌండ్ అనేది అవ్వదు. సో ఫైనల్లీ ఏం రాయొచ్చు దీనిని, L minus epsilon is నేను మళ్ళీ ఇక్కడ ఎన్ని రిమూవ్ చేసుకోవాలి కాబట్టి నేను చేస్తున్నాను, ఎన్ని యాడ్ చేశాను అంటే సబ్ట్రాక్ట్ చేశాను. సో ఇక్కడ మనకు మైనస్ ఎల్ అండ్ ప్లస్ ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఎల్ అండ్ ప్లస్ ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలినది మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేశాం కాబట్టి ఏమైపోతుంది నాకు మాడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ వచ్చేస్తుంది. సో దీని ఏం రాయొచ్చు మనము, మాడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్, మాడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే ఇది రాయొచ్చు, దీని నుండి ఇది రాయొచ్చు. సో అదే రాయొచ్చు. నెక్స్ట్ కావాల్సింది ఎల్ టేక్ రైట్ సైడ్, రైట్ సైడ్ వెళ్ళిపోతే నాకు ఏమైపోతుంది ఇక్కడ లిమిట్ అయిపోతుంది. సో ఫైనల్లీ లిమిట్ ఎల్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్. సో ఇది ఎటువంటి కండిషన్, కన్వర్జెన్స్ ఈక్వెన్స్ కండిషన్. చూసారా, సో ఇక్కడ కన్వర్జెన్స్ తీసుకొని బౌండెడ్ ప్రూవ్ చేస్తాను, ఇక్కడ బౌండెడ్ తీసుకొని కన్వర్జెంట్ ప్రూవ్ చేస్తాను. దిస్ ఈస్ ఇంక్రీజింగ్. నెక్స్ట్ నాకు ఏంటంటే డిక్రీజింగ్, సేమ్ యాస్ ది జస్ట్ ఇక్కడ ఇన్ఫిమమ్ దగ్గర నాకు ఏం వచ్చేస్తుంది కండిషన్, సుప్రీమమ్ కండిషన్ వస్తుంది. సో ఒకసారి చూడండి, is to again sequence in monotonic decreasing sequence by using convergent condition, they finally will get k1 less than Sn less than k2, simply that is bounded. So bounded is decreasing sequence ఉంది ఇక్కడ. సో decreasing sequence అంటే మనం ఏం తీసుకుంటే ఇక్కడ సుప్రీమమ్, సుప్రీమమ్ అండ్ అప్పర్ ఈ రెండే గుర్తుపెట్టుకోండి. ఇంక్రీజింగ్ ఇన్ఫిమమ్ లోవర్ బౌండ్, డిక్రీజింగ్ సుప్రీమమ్ అప్పర్ బౌండ్ అంతే. సో సుప్రీమమ్ ఇక్కడ ఇన్ఫిమమ్ అంటే ఏమన్నాడు, లెస్ వాల్యూ తక్కువ వాల్యూ, ఇక్కడ సుప్రీమమ్, సుప్రీమమ్ అంటే ఏంటంటే గ్రేటర్ వాల్యూ, గ్రేటర్ అనేది హైయెస్ట్ వాల్యూ. సో హైయెస్ట్ వాల్యూ కాబట్టి కన్సిడర్ అప్పర్ బౌండ్, లోయెస్ట్ వాల్యూ కాబట్టి కన్సిడర్ లోవర్ బౌండ్. సో L plus C అనేది అప్పర్ బౌండ్ అంట, బట్ L minus C is not upper bound. బట్ మనం యూజ్ చేయాల్సింది సేమ్ కండిషన్. ఓకే, L minus epsilon less than equals to Sn less than equals to L plus epsilon. సో ఇక్కడ నేను subtract the L, minus L plus L, minus L plus L cancel, here minus L added. So finally you will get the condition. Then you need to write down as mod Sn minus L less than epsilon. మళ్ళీ L రైట్ సైడ్ వచ్చిపోతే ఇక్కడ ఏమైపోతుంది నాకు లిమిట్ వచ్చేస్తుంది, లిమిట్ Sn is equals to L. So finally Sn is convergent. సో ఫస్ట్ కన్వర్జెంట్ తీసుకొని బౌండెడ్ ప్రూవ్ చేశారు, బౌండెడ్ తీసుకొని కన్వర్జెంట్ ప్రూవ్ చేశారు. ఇదే అండి, వెరీ వెరీ సింపుల్. నీకు షార్ట్ క్వశ్చన్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ అనే థీరం యొక్క ప్రూఫ్ వస్తే దాన్నే 2 టైమ్స్ రాస్తే మోనోటోనిక్ సీక్వెన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. గుర్తుకురాలి, మోనోటోనిక్ సీక్వెన్స్ అంటే ఏం ప్రూవ్ చేయాలి, కన్వర్జెంట్ టు బౌండెడ్, బౌండెడ్ టు కన్వర్జెంట్ అంతే. ఈ 2 కండిషన్స్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఇదండి, సో ఇందులో ఉన్న థీరమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ క్లాస్ లో ఏం చేస్తున్నానంటే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అడుగుతాను. అంటే మనకు షార్ట్ క్వశ్చన్స్ తో పాటు ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో లాంగ్ క్వశ్చన్ లో థీరమ్ తో పాటు థీరమ్ ఏ క్వశ్చన్ కాదు, థీరమ్ అనేది ఏ క్వశ్చన్ బి క్వశ్చన్ గా క్వశ్చన్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్ I will upload problematic questions, most important questions. So until then, keep watching my videos.